హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇదంతా దుర్గ చూసి భరించలేక, ఇదేంటి అయినా ఈ విజయ వీడి ప్రేమలో పడుతుందేంటి, వీడి చేత ఆబ్దకం జరిపించద్దని ఎన్నో ప్లాన్లు చేశాను, కానీ చివరికి నా చెల్లె వీడిని కాపాడింది. ఇది వీడి ప్రేమలో పడిందని తెలిసిపోయింది. ఇక నేను ఎలాగైనా చేసి వీడి మీద విరక్తి కలిగేలా చేస్తాను. అప్పుడే కదా నా చెల్లెలు నా మాట వింటుంది. రే చిరుగా, నా చెల్లెకు ఏం మాయం మాటలు చెప్పావురా? నా చెల్లె నా మాట వినకుండా నీ మాట వింటుంది. వదిలిపెట్టను, నిన్ను ఎన్నటికి వదిలిపెట్టనురా. నా అన్నను చంపిన హంతకుడివిరా, నిన్నెలా వదిలిపెడతాను అనుకుంటూ దుర్గా ఆలోచిస్తుంటే ఇంతలో అర్జున్ వచ్చి, ఏమైంది దుర్గా, నా తమ్ముణ్ణి ఉన్న నీ చెల్లెని చూసేసరికి చాలా ఆనందపడిపోతున్నావనుకుంటా. ఆ అవునండి, వీళ్ళిద్దరు ఇలా సంతోషంగా ఉండడం చూసి ఎందుకో చాలా సంతోషంగా ఉందండి. అందుకే అలాగే చూస్తూ ఉండిపోయాను. అవును దుర్గా, నువ్వు చెప్పేది కూడా నిజమే. నా తమ్ముడు ఎన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మకు ఆబ్దకం పెట్టాడు. అందుకే వీడు చాలా సంతోషంగా ఉన్నాడు. దీనంతటికి మూల కారణం నీ చెల్లెలే కదా. నీ చెల్లె గనక మా నాన్నకు మాట ఇవ్వకపోతే ఇక వీడు ఆబ్దకం చేసేవాడే కాదు. ఏమంటావు దుర్గా, నిజమే కదా? అవునండి, మీరు చెప్పేది నిజమే. ఇది ఏమో ఇక కృష్ణంరాజు మాట్లాడుతుండగా ఇంతలో శ్రావణి చూసి, భలే చిక్కవరా కృష్ణంరాజు, నిన్ను చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ నా ప్లాన్లన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు నేను కారు తోరుతున్నాను రా. ఇక నిన్ను ఢీ కొట్టాననుకో, ఇక నువ్వు చావు బ్రతుకుల మధ్య ఉంటావు. ఆ తర్వాత నువ్వు చనిపోతావు. ఇక నీ మీద పగ తీర్చుకుంటాన్రా కృష్ణంరాజు. నా అన్నను పొట్టన పెట్టకున్నావు కదా అనుకుంటూ శ్రావణి వెంటనే ఇక కృష్ణంరాజును ఇక తన కారుతో యాక్సిడెంట్ చేయడంతో కృష్ణంరాజు అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇదంతా ప్రజలు చూసి ఇక కృష్ణంరాజును హాస్పిటల్కి తీసుకెళ్లడంతో ఇదంతా అర్జున్కి తెలిసి టెన్షన్ పడుతూ, రే చిరు, ఎక్కడున్నావురా? అత్త, ఎక్కడున్నావు? ఘోర ప్రమాదం జరిగింది, నాన్నకు యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నాడంట, త్వరగా వెళ్దాం పదండి. రే అర్జున, ఏం మాట్లాడుతాండవరా? మీ నాన్న హాస్పిటల్లో ఉండడం ఏంట్రా? ఆయన మీ నాన్నను ఎవరు చంపాలనుకుంటున్నారా? ఏమో అత్త, నాకు కూడా తెలీదు, త్వరగా వెళ్దాం పదా అని అనేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళగానే ఇక కృష్ణంరాజుకు చిన్న చిన్న గాయాలవ్వడం చూసి ఇక అన్నపూర్ణ ఏడుస్తూ, ఏందన్నో, ఏమైందన్నా? అన్నయ్య నిన్ను చంపాలని ఎవరనుకుంటున్నారన్నా? నిజం చెప్పన్నా? ఏందన్నపూర్ణ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆయన నన్ను చంపాలని ఎలా అనుకుంటారు? నేను రోడ్డు మీద ఏదో ఆలోచిస్తూ ఫోన్ మాట్లాడుతున్నాను, ఎవరో తెలీదు కానీ చిన్న పొరపాటున యాక్సిడెంట్ జరిగింది. ఆయన నన్ను చంపాలని ఎందుకు అనుకుంటారు? వదిలేసే అన్నపూర్ణ. లేదన్నా, నిన్నెవరో కావాలని చంపాలని ప్రయత్నించారు, నాకు బాగా తెలుసు, వాడి సంగతి చెప్తాను. ఏమో చిరంజీవి ఏడుస్తూ, నాయనా నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా? అయినా వాళ్ళెవరు నాయనా నిన్ను చంపాలని ఎలా అనుకుంటున్నారు? వాడు గనుక నా చేతికి చిక్కాలి, వాడి సంగతి చూస్తాను, నా రక్తం చూస్తాడు. రైచిరు, ఇదే తగ్గించుకుంటే మంచిది. అయినా నన్ను చంపే ఉద్దేశం ఎవరికి లేదు. ప్రతిసారి ఎందుకు ఇలా అడుగుతున్నారు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకు కాస్త విశ్రాంతి కావాలి. కానీ నాన్న, మీకు యాక్సిడెంట్ అయితే మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? ఇంకెవరు? అప్పుడు గుళ్ళో ఉన్నప్పుడు కూడా నన్నొకరు కాపాడారు కదా, ఆవిడే ఈవిడ. ఏందా పాప, నువ్వేనా అప్పుడు కూడా గుళ్ళో మా అన్నను కాపాడావు? ఇప్పుడు మా అన్నకి యాక్సిడెంట్ అయితే ఇప్పుడు కూడా కాపాడావా? చాలా మంచిదమ్మా, మంచి పని చేశావు. తప్పకుండా ఆ దేవుడు నిన్ను కాపాడతాడు తల్లి. ఇక శ్రావణి మనసులో, నా చేతిలో చేస్తాడనుకున్నాను, బై మిస్టేక్లో బ్రతికాడు, వీటికి ప్రాణగండం గట్టిగానే ఉంది. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఆ రోజు గతంలో కూడా గుళ్ళో ఈ కృష్ణంరాజును చంపాలనుకుంటే చివరికి వీడు బ్రతికిపోయాడు. ఇప్పుడు కూడా మళ్ళీ నా చేతులతో వీడిని హాస్పిటల్కి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఛా! ఏ కృష్ణంరాజు, ఇప్పుడు కాకపోయినా మరోసారి దొరుకుతావురా, అప్పుడు చెప్తాను అని అంటుంటే ఇక అన్నపూర్ణ వెంటనే, ఏందమ్మా, ఏం మాట్లాడతలేవు అంటే అది ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు. కృష్ణంరాజు సార్ గారేమో చాలా మర్యాదస్తులు కదా,
మీకు గౌరవం కూడా ఉంది. అందుకే మంచి చేసేవారికి మంచి జరుగుతుంది కదా! అందుకే మళ్ళీ ఆ సమయంలో నేనే కాపాడానండి. అవునమ్మి. నువ్వు చెప్పేది నిజమే. నా అన్న ఎవరికీ ఏ హాని చేయడు. అందుకే మంచి చేశాడు కాబట్టే మాకు మంచి జరుగుతుంది అని అన్నపూర్ణ అంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.